చిట్ ఫండ్ బిజినెస్ గురించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కామన్ మ్యాన్కి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. మనలో చాలామంది రూపాయి కూడబెట్టి చిట్టులు కట్టే ఉంటాం, లేదంటే ఇప్పటికీ చిట్టులు కడుతున్న వారు ఉండే ఉంటారు. చిట్ ఫండ్ వ్యాపారంలో ఎంత రిస్క్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వ్యక్తి కనీసం ఊరికొక్కడైనా ఉంటాడు. ఇక ఇప్పుడు చెప్పబోయే కథలో చాలా పెద్ద చిట్ ఫండ్ స్కామ్ గురించే మీరు వినబోతున్నారు. అదే శారదా చిట్ ఫండ్ స్కామ్. ఈ కంపెనీ ఏకంగా 3 రాష్ట్రాల్లో చిట్ ఫండ్ వ్యాపారం చేసింది. హై ఇంట్రెస్ట్ హై రిటర్న్స్ అని అమాయకపు మధ్యతరగతి ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఆఖరికి బోర్డు తిప్పేసింది. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, అస్సాంలలో వేలాది మంది ఏజెంట్లను రిక్రూట్ చేసుకున్న ఈ శారదా గ్రూప్ ఆ ఏజెంట్ల ద్వారా వేల కోట్ల రూపాయలు వసూలు చేసి దేశ చరిత్రలోనే అతిపెద్ద చిట్ ఫండ్ స్కామ్ కి కారణమైంది. ఏకంగా 17 లక్షల మంది అమాయకపు మధ్యతరగతి ప్రజలు ఈ భారీ చిట్ ఫండ్ కుంభకోణంలో బాధితులయ్యారు. తమకు జరిగిన నష్టానికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేక, పోగొట్టుకున్న డబ్బుకు సమాధానం చెప్పలేక దాదాపు 200 మంది బాధితులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. 2013లో వెస్ట్ బెంగాల్లో వెలుగు చూసిన ఈ భారీ కుంభకోణం ఆనాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బడా రాజకీయ నాయకులతో సహా అనేక మంది బడాబాబుల హస్తం ఈ స్కామ్ లో ఉందన్న విషయాలు తేలడంతో విషయం ఏకంగా సిబిఐ వరకు వెళ్ళింది. 30,000 కోట్ల రూపాయల ఈ భారీ కుంభకోణం దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక నేరాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా హై రిటర్న్స్ హై ఇంట్రెస్ట్ అని ఎవరైనా అంటే ఖచ్చితంగా 1-2 సార్లు అనుమానించాల్సిందే అన్న విషయం దేశ ప్రజలకు అర్థమయ్యేలా చేసింది. కాబట్టి దీని గురించిన పూర్తి విషయాలను మీకు తెలియజేయబోతున్నాం. అసలు ఈ శారదా గ్రూప్ చేసిన చిట్ ఫండ్ స్కామ్ ఏంటి, చిట్ ఫండ్ వ్యాపారం పేరుతో వసూలు చేసిన వేలాది కోట్ల రూపాయలు ఎలా మిస్ అయ్యాయి, ఈ స్కామ్ చివరికి ఎలా బయటపడింది, ఈ స్కామ్ కి సంబంధించిన ప్రధాన సూత్రధారులు పాత్రధారులు ఎవరు, ఈ స్కామ్ కి సంబంధించి సిబిఐ విచారణలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి, ఇలా ప్రతి ఒక్కటి స్పష్టంగా ఏది మిస్ కాకుండా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ మీకు ఒక ప్రశ్న, మీ చుట్టుపక్కల ఇలాంటి చిట్ ఫండ్ స్కామ్స్ మీరేమైనా చూసి ఉంటారా, లేదా మీలో ఎవరైనా ఇలాంటి స్కామ్ కి గురయ్యారా? తప్పకుండా మీ అనుభవాన్ని కామెంట్స్ లో తెలపండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన దేశం ఎంత అభివృద్ధి చెందినా ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, సురక్షిత పెట్టుబడికి వచ్చే లాభం ఎంత, వడ్డీ ఎంత అన్న విషయాలు ఇప్పటికీ చాలా మంది తెలియవు. అందుకే డబ్బుకు సంబంధించిన విషయాల్లో 1-2 సార్లు ఆచితూచి ఆలోచించి మరీ మోసపోవడం సర్వసాధారణం. జనాల్లో డబ్బు మీద ఉండే అధిక ఆశే వారు మోసపోయేందుకు కారణం అవుతుంది. శారదా గ్రూప్ కూడా జనాల్లో ఉన్న ఈ ఆశనే క్యాచ్ చేసుకుంది. ఈ స్కామ్ గురించి అర్థం కావాలంటే ముందుగా ఈ స్కామ్ వెనక ఉన్న మాస్టర్ మైండ్స్ సుదీప్తో సేన్ గురించి మరియు అతని రైట్ హ్యాండ్ దేబ్జానీ ముఖర్జీ గురించి మనకు తెలియాలి. సుదీప్తో సేన్ కి చాలా పెద్ద సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. దేశంలో నక్సలైట్ ఉద్యమానికి ఆద్యం పోసిన చారు ముజందార్తో సుదీప్తో సేన్ కి పరిచయాలు ఉండేవి. సుదీప్తో సేన్ కూడా చారు ముజందార్ ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యి విప్లవంలో పాల్గొన్నాడు. సుదీప్తో సేన్ చిన్నతనం, చదువు ఇవన్నీ విప్లవంలో పాల్గొంటూనే పూర్తి చేశాడు. ఇక నక్సల్ ఉద్యమం మీద పోలీసులు ఉక్కుపాదం మోపడం, విప్లవకారులను ఎన్కౌంటర్ చేయడం, దొరికిన వారిని జైల్లో పెట్టడం ఇలాంటివన్నీ చేసేవారు. ఆ క్రమంలో 1970లో సుదీప్తో సేన్ కూడా జైల్లో గడపాల్సి వచ్చింది. అప్పుడే సుదీప్తో సేన్ ని ఎన్కౌంటర్ చేసి ఉంటే ఏ స్కామ్ ఇవాళ ఉండేది కాదు. పాపి చిరాయివు అన్నట్టు మనోడు ఎన్కౌంటర్ కాకుండా జైలుకు వెళ్లి విడుదలయ్యాడు. నిజానికి సుదీప్తో సేన్ అసలు పేరు ఇది కాదు. చిన్నప్పుడు అందరూ శంకరాదిత్య అని పిలిచేవారు. కానీ 1990లో కుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత శంకరాదిత్య అనే పేరుని సుదీప్తో సేన్గా మార్చుకున్నాడు. అయితే సుదీప్తో సేన్ తన పేరు ఒకటే మార్చుకోలేదు, ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని తన ఫేస్ ఐడెంటిటీ కూడా మార్చుకున్నాడు. 1990లో శారదా గ్రూప్ని స్టార్ట్ చేయడం కన్నా ముందు ఇలా పేరుని, ఫేషియల్ ఐడెంటిటీ అన్నీ మార్చుకొని సుదీప్తో సేన్గా మారాడు. ఇలా మారిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఏ వ్యాపారం చేయాలని ఆలోచించాడు. ముందుగా కలకత్తాలో చాలా రీసెర్చ్ చేశాడు. ఆఖరికి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేశాడు. ఆ తర్వాత తానే సొంతంగా రియల్ ఎస్టేట్ డెవలపర్ అయ్యాడు. ఆ క్రమంలో మార్కెట్లో ఉన్న బడా వ్యాపారవేత్తలతో పరిచయాలు పెంచుకున్నాడు. తనను తాను ఒక బడా వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్నాడు. అలా కలకత్తాలో సుదీప్తో సేన్ ఒక బడా బిజినెస్ సర్కిల్ క్రియేట్ చేసుకున్నాడు. అలా ల్యాండ్ బ్యాంక్ అనే ఒక కొత్త స్కీమ్తో కస్టమర్లను ఆకర్షించాడు. అలా 2000 సంవత్సరంలో శారదా గ్రూప్ ప్రారంభమైంది. ల్యాండ్ బ్యాంక్ అనేది ఒక పోంజీ స్కీమ్. పోంజీ స్కీమ్ ఎలా పనిచేస్తుందంటే అధిక లాభం లేదా అధిక వడ్డీ వస్తుందని చెప్పి డబ్బులు వసూలు చేస్తారు. ఒకరి వద్ద నుంచి వసూలు చేసిన డబ్బుని మరొకరికి లాభం పేరుతో ఇస్తారు. వారికి లాభం వచ్చిందని మరికొంతమంది పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తారు. అలా ఇక్కడ డబ్బు అక్కడ, అక్కడ డబ్బు ఇక్కడ మారుస్తూ మిగిలిన డబ్బును కాజేస్తారు. ఫైనల్గా మా డబ్బు మాకివ్వండి అనేసరికి బోర్డు తిప్పేస్తారు. వీటిని ఫోంజీ స్కీమ్లు అంటారు. ఇవి నడిచిన రోజులు బాగా నడుస్తాయి, కానీ ఏదో ఒక రోజు చేస్తున్న మోసం బయటకు వస్తుంది. సుదీప్తో సేన్ కూడా ఇదే తరహా ఫోంజీ బిజినెస్ స్టార్ట్ చేశాడు.
సదరన్ కలకత్తాలో మొదలైన వ్యాపారం చాలా తక్కువ సమయంలోనే వెస్ట్ బెంగాల్ అంతా వ్యాపించింది. అయితే ఇలాంటి వాటిలో జనాలను నమ్మించి పెట్టుబడి పెట్టించాలంటే రూరల్ ఏరియాల్లో ఉండే వారైతేనే తొందరగా నమ్ముతారు. కాబట్టి సుదీప్తో సేన్ ఏజెంట్లను రిక్రూట్ చేసుకున్నాడు. వారి చేత బాండ్లు, డిబెంచర్లు అమ్మడం మొదలుపెట్టాడు. బాండ్స్ గురించి, డిబెంచర్స్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. బాండ్స్, డిబెంచర్లు అనేవి ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. మన వద్ద ఉన్న డబ్బుతో బాండ్స్ కొనుగోలు చేయడం వల్ల ఆ బాండ్ మీద పెట్టిన డబ్బుకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. బాండ్ మెచ్యూరిటీ టైంకి ఇంట్రెస్ట్తో సహా మన పెట్టుబడి మనకు తిరిగి వస్తుంది. వీటికి ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. డిబెంచర్లు కూడా దాదాపు ఇదే విధంగా ఉంటాయి. కానీ డిబెంచర్లలో బాండ్స్ కన్నా ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కంపెనీకి సంబంధించిన బాండ్స్ మన వద్ద ఉంటే ఆ కంపెనీకి సంబంధించిన ఆస్తుల మీద మనకు అధికారం ఉన్నట్టే. బాండ్స్లో అసెట్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. కానీ డిబెంచర్స్లో అలా కాదు. ఎలాంటి అసెట్ సెక్యూరిటీ ఉండదు. కానీ బాండ్స్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ డిబెంచర్స్ నుంచి వస్తుంది. అందుకే అధిక లాభానికి ఆశపడి డిబెంచర్స్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. బాండ్స్ అయినా డిబెంచర్స్ అయినా ప్రైవేట్ కంపెనీలు లేదా ప్రభుత్వాలు ఇష్యూ చేస్తూ ఉంటాయి. వీటి ద్వారా వచ్చిన డబ్బుని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలు బాండ్స్, డిబెంచర్స్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుని పెట్టుబడిగా ఉపయోగించుకుంటూ కంపెనీ డెవలప్మెంట్ కోసమో లేదా కంపెనీ కొన్న అప్పులు తీర్చేందుకు ఉపయోగిస్తారు. సో బాండ్లు, డిబెంచర్లు ఇవన్నీ క్యాపిటల్ గెయినింగ్లో ఒక భాగం. వీటిని పద్ధతిగా, బాధ్యతతో ఉపయోగించడంలో ఎలాంటి తప్పు లేదు. సరే, మొత్తంగా బాండ్స్ గురించి, డిబెంచర్ల గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ సుదీప్తో సేన్ విషయానికి వస్తే, సుదీప్తో సేన్ పోంజీ స్కామ్లో భాగంగా ఏజెంట్లను రిక్రూట్ చేసుకుని వారి ద్వారా బాండ్లు, డిబెంచర్లు అమ్మడం మొదలుపెట్టాడు. శారదా గ్రూప్ పేరుతో సుదీప్తో సేన్కు చెందిన ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి కంపెనీలో బాండ్లు, డిబెంచర్లు కొంటే అధిక వడ్డీ, అధిక లాభం వస్తుందని డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ ఏజెంట్లకు నెల నెలా జీతంతో పాటు వారు అమ్మిన బాండ్లకు, డిబెంచర్లకు కమిషన్ కూడా ఇచ్చేవాడు. కమిషన్ కూడా తక్కువే ఉండేది కాదు. దాదాపు 20-40% వరకు కమిషన్ ఇచ్చేవాడు. కమిషన్తో పాటు గిఫ్ట్లు, హాలిడే ట్రిప్పులు, ఇలా చాలా రకాలుగా ఏజెంట్లను ప్రోత్సహించేవాడు. ఇలా ఏజెంట్లు కూడా తమ కమిషన్ కోసం జనాలను విపరీతంగా ఆకర్షించేవారు. నిజానికి ఇలా బాండ్లు, డిబెంచర్లు అమ్మాలి అంటే ఆ కంపెనీ సెబీ రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి. కానీ శారదా గ్రూప్ సెబీ రిజిస్టర్డ్ కంపెనీ కాదు. కాబట్టి శారదా గ్రూప్ పేరుతో సుదీప్తో సేన్ ఏజెంట్లు అమ్ముతున్న బాండ్లు, డిబెంచర్లు అన్నీ నకిలీవే. ఫైనాన్షియల్ మార్కెట్లో ఆ బాండ్లకు, డిబెంచర్లకు ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. కానీ ఈ విషయం చాలా మంది కస్టమర్లకు తెలియదు. కనీసం ఏజెంట్లకు కూడా ఈ విషయం చాలా కాలం పాటు తెలియదు. ఈ స్కామ్ అంతా 2000 సంవత్సరంలో మొదలైంది. అంటే దాదాపు 25 ఏళ్ల క్రితం మొదలైంది. అప్పట్లో జనాలకు అంతగా ఫైనాన్షియల్ అవేర్నెస్, లిటరసీ ఉండేవి కావు. కాబట్టి అప్పట్లో సుదీప్తో సేన్ ఆటలు సాఫీగా సాగాయి. మొదట్లో సుదీప్తో సేన్ శారదా గ్రూప్ పేరుతో చేస్తున్న ఫోన్జీ స్కామ్ బాగానే సాగింది. ఒకరి వద్ద నుంచి సేకరిస్తున్న డబ్బుని మరొకరికి లాభంగా ఇస్తూ ఉండేవాడు. ఇలా ఒకరికి వచ్చిన లాభాన్ని చూసి మరికొందరు కస్టమర్లు ముందుకొచ్చేవారు. అలా కలకత్తాలో మొదలైన వ్యాపారం వెస్ట్ బెంగాల్ని దాటి అస్సాం, ఒడిశా, త్రిపుర ఈ 3 రాష్ట్రాల్లో విస్తరించింది. బీహార్లో కూడా కొన్ని ప్రాంతాల్లో శారదా గ్రూప్ డిపాజిట్లు సేకరించింది. ఇలా శారదా గ్రూప్ ఎదుగుతుండగా సెబీకి డౌట్ వచ్చింది. సెబీ గురించి తెలిసే ఉంటుంది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీనినే షార్ట్కట్లో సెబీ అంటారు. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీల్లో ఇన్వెస్టర్ సేఫ్టీ, మార్కెట్ ట్రాన్స్పరెన్సీ మరియు ఫెయిర్ ట్రేడింగ్ లాంటివి జరిగేలా చూడడం ఈ సెబీ పని. సెబీలో ఒక రూల్ ఉంటుంది. ఏదైనా కంపెనీలో 50 మంది కన్నా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఉంటే ఖచ్చితంగా ఆ కంపెనీ సెబీలో రిజిస్టర్ కావాలి. ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం రికగ్నైజ్డ్ కంపెనీ అయి ఉండాలి. అలాగే సెబీ పర్మిషన్, రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. ఇలా సెబీ రిజిస్టర్డ్ కంపెనీలను ఎప్పటికప్పుడు సెబీ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఆడిట్ జరుపుతూ ఉంటుంది. దాంతో చిన్న తప్పు జరిగినా సెబీ ముందుగానే సరిచేస్తుంది. అలా సెబీ రిజిస్టర్డ్ కంపెనీల్లో ఇన్వెస్టర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అయితే సెబీకి శారదా గ్రూప్ గురించి తెలిసినా కూడా మొదట్లో సెబీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ శారదా గ్రూప్ మీద ఒక కన్నేసి మాత్రం ఉంచింది. నిజానికి శారదా గ్రూప్ బాండ్లు, డిబెంచర్లు అమ్మడం తాగిపోలేదు. చిట్ ఫండ్ వ్యాపారం కూడా మొదలుపెట్టింది. ప్రతి నెల ప్రజల నుంచి చిట్ ఫండ్ పేరుతో డబ్బులు వసూలు చేసేవారు. వీటితో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా సేకరించారు. ఇలా ప్రజల నుంచి ఎన్ని విధాలుగా డబ్బులు వసూలు చేయడం సాధ్యమో అన్ని విధాలుగా డబ్బులు వసూలు చేశారు. అయితే ఈ వసూలు చేసిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఆ డబ్బంతా ఏమైంది అని అనుమానం వస్తుంది కదా. చెప్తాం వినండి. వసూలు చేసిన డబ్బు కొంత ఏజెంట్లకు కమిషన్కి వెళ్ళేది. ఇక మిగిలిన డబ్బులో కొంచెం కొందరికి రిటర్న్ చేయడానికి ఇచ్చేవారు. చాలా సందర్భాల్లో బాండ్ మెచ్యూరిటీ పూర్తయినా కూడా ఆ బాండ్ అమౌంట్ని మళ్ళీ కొంతకాలానికి రెన్యువల్ చేసేలా ఎంకరేజ్ చేసేవారు. అధిక వడ్డీ, అధిక లాభం ఆశ చూపిస్తూ ఇలా జనాల్లోంచి వసూలు చేసిన డబ్బుని మెచ్యూరిటీ పూర్తయినా కూడా తిరిగి ఇవ్వకుండా వారి వద్దే ఉంచుకునేవారు. ఇలా పోగేసిన డబ్బుని సుదీప్తో సేన్ షెల్ కంపెనీలో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇక్కడే సుదీప్తో సేన్తో పాటు దేబ్జానీ ముఖర్జీ గురించి కూడా మాట్లాడుకోవాలి. శారదా గ్రూప్ కంపెనీలో రిసెప్షనిస్ట్గా చేరిన దేబ్జాన్ ముఖర్జీ చాలా తక్కువ కాలంలోనే కంపెనీలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్గా మారిపోయింది. రిసెప్షనిస్ట్ నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళింది.
శారదా గ్రూప్ ఆపరేషన్స్ అన్ని ఈమె చూసుకునేది. ఇలా చెక్ పవర్ కూడా సంపాదించి శారదా గ్రూప్లో చెక్స్ ఇష్యూ చేసే వరకు వెళ్ళింది. కంపెనీలో జరిగే ప్రతి లావాదేవీ వెనక దేబ్జానీ ముఖర్జీ ఉండేది. సుదీప్తో సేన్, దేబ్జానీ ముఖర్జీ వీరికి తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పొలిటీషియన్స్ కూడా సహాయం చేసేవారు. అలా శారదా గ్రూప్ కి వెస్ట్ బెంగాల్ ను రూల్ చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ లీడర్స్ సపోర్ట్ కూడా ఉండడంతో ఇక వీరికి అడ్డు అదుపు లేకుండా పోయింది. సెబీకి అనుమానం వచ్చినా కూడా వీరికున్న పొలిటికల్ సపోర్ట్ తో తప్పించుకునేవారు. ఇక శారదా గ్రూప్ షెల్ కంపెనీలను స్థాపించడం మొదలుపెట్టింది. శారదా గ్రూప్ అండర్లో మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, ఆటోమొబైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇలా మొత్తం 200 కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇలా షెల్ కంపెనీలో పెట్టుబడి పెడుతూ శారదా గ్రూప్ సేకరిస్తున్న డిపాజిట్లకు సంబంధించిన ఒక సేఫ్ రూట్ని క్రియేట్ చేశారు. శారదా గ్రూప్ పెట్టుబడి పెట్టిన కంపెనీలు షెల్ కంపెనీలు కాదు అని తెలిసే వరకు శారదా గ్రూప్ చేస్తుంది లీగల్ వ్యాపారం అని అందరూ అనుకున్నారు. సెబీ కూడా ఇలాగే మోసపోయింది. ఇలా చాలా కాలం పాటు వీరిద్దరూ కలిసి సెబీని మేనేజ్ చేశారు. ఇక సెబీ నుంచి ఫైనల్ నోటీస్ రావడం, సెబీ మానిటరింగ్ ఎక్కువ కావడంతో వీరిద్దరూ కంపెనీ మీద ప్రజల్లో నమ్మకం తగ్గకుండా ఉండేందుకు ఒక స్కెచ్ వేశారు. శారదా గ్రూప్ పేరులో ఉన్న శారద అంటే స్వామి వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస గారి భార్య పేరు శారదాదేవి. ఈ శారదాదేవి గారిని బెంగాల్లో చాలా మంది దేవతలు ఆరాధిస్తారు. కాబట్టి శారదాదేవి పేరుతో జరుగుతున్న వ్యాపారం కాబట్టి మోసం ఉండదు అని ప్రజలను నమ్మించడం మొదలుపెట్టారు. దాంతోపాటు శారదా గ్రూప్ బ్రాండ్ వాల్యూ పెంచేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలని రంగంలోకి దించారు. బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తిని తీసుకొచ్చి శారదా గ్రూప్ కి బ్రాండ్ అంబాసిడర్ని చేశారు. అలాగే బెంగాల్లో ఫుట్బాల్ గేమ్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. కాబట్టి బెంగాల్లో ఉన్న ఫుట్బాల్ క్లబ్లలో ఇన్వెస్ట్ చేయడం, ఫుట్బాల్ టీమ్స్ కి స్పాన్సర్షిప్ ఇవ్వడం లాంటివి చేసేవారు. ఇక మోసగాడు ఎవడైనా తాను చేస్తున్న మోసం నుంచి వస్తున్న డబ్బులో కొంత డబ్బుని చారిటీ కార్యక్రమాలకు ఉపయోగిస్తాడు. ఇక్కడ సుదీప్తో సేన్, దేబ్జానీ ముఖర్జీ వీళ్ళు కూడా అదే చేశారు. బెంగాల్లో ప్రభుత్వ హాస్పిటల్స్కి అంబులెన్స్లు దానం చేయడం, ప్రతి ఏటా గ్రాండ్గా జరిగే దుర్గా పూజను స్పాన్సర్ చేయడం, ఇలా జనాల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నిజానికి శారదా గ్రూప్ చేసిన ప్రయత్నాలు సూపర్ సక్సెస్ అయ్యాయని చెప్పాలి. బెంగాల్తో సహా ఇంతకుముందు చెప్పిన వేరువేరు రాష్ట్రాల్లో లక్షల మంది సామాన్యులు శారదా గ్రూప్లో డిపాజిట్లు చేశారు. రిక్షా లాగే వ్యక్తి, ఆటో నడిపే వ్యక్తి, కూరగాయలు అమ్మేవారు, చిన్న చితక పనులు చేసుకునేవారు, ఇలా అత్యంత సామాన్య ప్రజల నుంచి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ శారదా గ్రూప్లో పెట్టుబడి పెట్టిన వారే లేరు. వీరెవ్వరికీ చాలా కాలం పాటు తెలియదు ఆ శారదా గ్రూప్ ఒకరోజు పేక మేడలా కూలిపోతుంది అని. అయితే శారదా గ్రూప్కి సెబీ నుంచి ఒత్తిడి పెరగడంతో శారదా గ్రూప్ మేనేజ్మెంట్ ఫైనల్గా ఒక ప్లాన్ వేసింది. అదేంటంటే తాము బాండ్లు, డిబెంచర్లు అమ్మడం లేదు, కేవలం చిట్ ఫండ్ వ్యాపారం మాత్రమే చేస్తున్నామని సెబీకి రిపోర్ట్ ఇచ్చింది. మన దేశంలో చిట్ ఫండ్ వ్యాపారం చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం నడుస్తుంది. చిట్ ఫండ్ వ్యాపారం పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ అండర్లోకి వస్తుంది. చిట్ ఫండ్ వ్యాపారంలో సెబీ వేలు పెట్టదు. కాబట్టి శారదా గ్రూప్ కూడా తాము చేస్తుంది చిట్ ఫండ్ వ్యాపారం అని చెప్పి సెబీ నుంచి తప్పించుకుంది. ఇక చిట్ ఫండ్ వ్యాపారం గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కొందరు గ్రూప్గా ఏర్పడి ప్రతి నెల చిట్టిపాట పాడుకొని డబ్బు తీసుకుంటూ ఉంటారు. చిట్టిపాట ఎంత ఎక్కువకు వెళ్తే ఆ చిట్టి గ్రూప్లో ఉన్నవారికి అంత ఎక్కువ కమిషన్ లభిస్తుంది. నెలలా కట్టే ఇన్స్టాల్మెంట్ తగ్గుతుంది. ఇలా చిట్ ఫండ్ అనేది ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక భాగం అయిపోయింది. చిట్ ఫండ్ గ్రూప్లో జాయిన్ అయితే అవసరమైనప్పుడు వెంటనే చిట్టిపాట పాడొచ్చు, లేదంటే మన డబ్బు సేవింగ్స్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. బ్యాంకులకు వెళ్ళి లోన్ కావాలంటే వెంటనే దొరకదు. అలాగే ప్రతి నెల బ్యాంకులో డిపాజిట్ చేసిన అవసరమైన నాడు మనం సేవ్ చేసుకున్న డబ్బు మాత్రమే మనకు తిరిగి వస్తుంది. కాబట్టి చిట్ ఫండ్ గ్రూపులకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా త్వరగా అట్రాక్ట్ అవుతాయి. నిజానికి చిట్ ఫండ్ వ్యాపారంలో రిస్క్ ఉంటుందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. బెంగాల్లో కూడా ఇదే జరిగింది. శారదా గ్రూప్ చిట్ ఫండ్ వ్యాపారం అనౌన్స్ చేసిన తర్వాత శారదా గ్రూప్కి డిపాజిట్లు విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే శారదా గ్రూప్ అప్పటికే చాలా పాపులర్ అయింది. కాబట్టి ఒక పాపులర్ రిప్యుటేటెడ్ కంపెనీ చిట్ ఫండ్ వ్యాపారం మొదలు పెడితే జనాలు క్యూ కట్టడం సహజమే. కాబట్టి బెంగాల్తో సహా దాని చుట్టుపక్కల రాష్ట్రాల వారు శారదా చిట్ ఫండ్లో విపరీతంగా డిపాజిట్లు చేయడం స్టార్ట్ చేశారు. ఈ చిట్ ఫండ్ వ్యాపారానికి సంబంధించిన రెగ్యులేషన్స్ పూర్తిగా స్టేట్ కంట్రోల్లోనే ఉంటాయి. కాబట్టి స్టేట్లో పవర్లో ఉన్న గవర్నమెంట్ కూడా శారదా గ్రూప్కి అనుకూలమైన గవర్నమెంటే. దాంతో శారదా గ్రూప్ చేస్తున్న స్కామ్కి మరింతగా రెక్కలొచ్చాయి. ఇలా 2013 వచ్చేసరికి శారదా గ్రూప్ మొత్తంగా 30,000 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించింది. రియల్ ఎస్టేట్, మీడియా, ఫుట్బాల్ క్లబ్స్, రిసార్ట్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇలా వివిధ రంగాల్లో శారదా గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. నిజానికి శారదా గ్రూప్ చేసిన చిట్ ఫండ్ వ్యాపారం అనేది కేవలం డిపాజిట్లు సేకరించడంతో ఆగిపోయింది. కానీ ఎప్పుడూ తమ కస్టమర్లకు చిట్టి అమౌంట్ చెల్లించిందే లేదు. ఎందుకంటే చిట్ ఫండ్ వ్యాపారం పేరుతో వసూలు చేసిన డబ్బులు కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్గా మార్చి ఆ డబ్బును కూడా షెల్ కంపెనీలకు మళ్లించారు. దాంతో చాలామంది కస్టమర్లకు శారదా గ్రూప్ మీద అనుమానం మొదలైంది. శారదా గ్రూప్ మెచ్యూరిటీ పూర్తయినా కూడా చెల్లింపులు చేయడం లేదన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. దాంతో శారదా గ్రూప్కి కొత్త కస్టమర్లు రావడం తగ్గింది. ఎప్పుడైతే కొత్తగా డిపాజిటర్లు, కస్టమర్లు రావడం తగ్గుతుందో అప్పుడే పాత డిపాజిటర్లకు చెల్లింపులు చేయడం కష్టమవుతుంది. అలా కొత్త ఇన్వెస్ట్మెంట్ లేకపోవడంతో రీపేమెంట్ చేయడం కష్టంగా మారింది.
దాంతో 2013 ఫిబ్రవరిలో శారదా గ్రూప్ నిర్మించిన పేక మేడకు బీట్లు మొదలయ్యాయి. డిపాజిట్ చేసిన వారు, బాండ్లు కొన్నవారు, ఏజెంట్లు వీరంతా ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దాంతో సుదీప్తో సేన్, దేబ్జాన్ ముఖర్జీ ఇద్దరు డైరెక్ట్గా డిపాజిటర్లతో మాట్లాడి నెల రోజుల పాటు టైం అడిగారు. అదే సమయంలో సెబీకి కంప్లైంట్ వెళ్లడంతో సెబీ మళ్లీ రంగంలోకి దిగింది. 2013 మార్చిలో సెబీ శారదా గ్రూప్కి నోటీస్ పంపింది. ఇక మార్చి 26న సుదీప్తో సేన్ సెబీ ఆఫీస్కి వెళ్లి సెబీ ఆఫీసర్లను కలిశాడు. శారదా గ్రూప్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని సెబీ కోరడంతో సుదీప్తో సేన్ సెబీ దగ్గర 2 రోజులు టైం ఇవ్వాలని అడిగాడు. ఒకవైపు సెబీ నుంచి పెరుగుతున్న ప్రెజర్, మరోవైపు ప్రజల్లో పెరుగుతున్న అనుమానాలు, రీపేమెంట్ చేయాలని కస్టమర్లు, డిపాజిటర్లు, ఏజెంట్లు చేస్తున్న ఒత్తిడి, ఇలా శారదా గ్రూప్కి కష్టాలు మొదలయ్యాయి. ఇంత జరుగుతున్న శారదా గ్రూప్లో బాండ్లు, డిబేచర్లు కొన్న లక్షల మంది అమాయక డిపాజిటర్లకు అనుమానం వస్తున్నా కూడా కొంతకాలం పాటు శారదా గ్రూప్ విషయంలో నమ్మకంతోనే ఉన్నారు. కానీ మార్చి 26న శారదా గ్రూప్కి చెందిన మీడియా హౌస్ పూర్తిగా మూతపడింది. ఆ మీడియా హౌస్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఉద్యోగులు కలిపి మొత్తం 1300 మంది రోడ్డున పడ్డారు. బెంగాల్ మీడియాలో శారదా గ్రూప్కి సంబంధించిన విషయాలు ప్రసారం కావడం మొదలైంది. శారదా గ్రూప్ అప్పటి వరకు ఎంతో రెప్యుటేషన్తో వ్యాపారం చేసింది. 200 కంపెనీలు కలిగిన సంస్థ ఉద్యోగులకు జీతం ఇవ్వకుండా రోడ్డున పడేయడంతో శారదా గ్రూప్ చేసిన మోసం బట్టబయలైంది. శారదా గ్రూప్ డిపాజిటర్లకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడం మొదలైంది. ఒక్కొక్కరిగా తాము మోసపోయామని తెలుసుకుని శారదా గ్రూప్ డిపాజిటర్లు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఇక సెబీ రంగంలోకి దిగింది. బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెరగడంతో శారదా గ్రూప్ మేనేజ్మెంట్ సుదీప్తో సేన్ మీద గవర్నమెంట్ నుంచి కూడా ప్రెజర్ ఎక్కువైంది. అండగా ఉంటుందనుకున్న బెంగాల్ ప్రభుత్వం కూడా ప్లేట్ తిప్పేయడంతో 2013 ఏప్రిల్ 6న సుదీప్తో సేన్ సిబిఐకి 18 పేజీల లేఖ రాశాడు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తన దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ పేర్లను, అలాగే కాంగ్రెస్కి చెందిన కొందరు నాయకుల పేర్లను, అలాగే బెంగాల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పేర్లను సైతం సుదీప్ సేన్ సిబిఐకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఇలా మొత్తం 22 మంది బడా పొలిటికల్ లీడర్స్ పేర్లు ఆ లేఖలో ఉన్నాయి. దాంతో ఈ లేఖ సంచలనం సృష్టించడం, ఈ మొత్తం వ్యవహారంలో బెంగాల్లో ఉన్న మేజర్ పొలిటికల్ పార్టీల హస్తం ఉండడంతో శారదా గ్రూప్ బాధితులు బెంగాల్లో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్కటిగా శారదా గ్రూప్ కంపెనీలు కుప్పకోవడం మొదలైంది. శారదా గ్రూప్ ఇచ్చిన ఫేక్ బాండ్లు, చెల్లని చెక్కులు వీటన్నిటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డిపాజిటర్లు చేస్తున్న ఆందోళన వల్ల సుదీప్తో సేన్ని, దేబ్జాని ముఖర్జీని అరెస్ట్ చేయడం ఖాయం అన్న విషయం అర్థమైన వెంటనే వీరిద్దరూ రాంచి పారిపోయారు. ఆగ్రహంతో ఉన్న డిపాజిటర్లు ఏజెంట్ల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. డిపాజిట్లు సేకరించిన పాపానికి శారదా గ్రూప్ ఏజెంట్లకు రక్షణ లేకుండా పోయింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శారదా గ్రూప్ ఏజెంట్లు కలకత్తా వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం మొదలుపెట్టారు. అలా 2013 ఏప్రిల్లో బెంగాల్తో సహా అస్సాం, త్రిపుర, ఒడిశా రాష్ట్రాలు పూర్తిగా అట్టుడికిపోయాయి. ఆర్గనైజ్డ్గా జరిగిన వేల కోట్ల రూపాయల స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శారదా గ్రూప్ ఆఫీసులు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల మీద కూడా దాడులు జరిగాయి. బెంగాల్లో రాజకీయ విమర్శలు మీరు కారణం అంటే లేదు మీరే కారణం అని ఒకరినొకరు విమర్శించుకోవడం మొదలైంది. ఇంతలో శారదా గ్రూప్కి చెందిన మాధవ్ మాజీ అనే ఏజెంట్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. దాంతో బెంగాల్లో ఉద్రిక్తతలు మరింతగా పెరిగిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెంట్లకు రక్షణ లేకుండా పోయింది. దాంతో 2013 ఏప్రిల్ 22న మమతా బెనర్జీ ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ శ్యామల్ కుమార్ సేన్తో పాటు మరో 3 ఒక జ్యుడిషియల్ కమిటీని నియమించింది. ఒకవైపు సుదీప్తో సేన్ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అలా మొత్తానికి 2013 ఏప్రిల్ 23న సుదీప్తో సేన్, దేబ్జాని ముఖర్జీ వీరిద్దరితో పాటు మరో వ్యక్తి, మొత్తం 3 వ్యక్తులు కాశ్మీర్లో ఉన్నట్టు తెలియడంతో బెంగాల్ పోలీసులు వీరిని అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో బెంగాల్ ప్రభుత్వానికి కూడా అవినీతి మరకలంటుకున్నాయి. దాంతో 2013 ఏప్రిల్ 25న మమతా బెనర్జీ 500 కోట్ల రిలీఫ్ ఫండ్ ఇస్తున్నట్టు ప్రకటించింది. కేవలం మైనర్ డిపాజిట్లకు మాత్రమే ఈ డబ్బు సరిపోతుంది. ఎక్కువ మొత్తంలో నష్టపోయిన వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. మొత్తం 17 లక్షల మంది శారదా గ్రూప్ స్కామ్లో పెట్టుబడి పెట్టి మోసపోయారు. వీరందరికీ న్యాయం చేయాలంటే 30,000 కోట్ల రూపాయలు అవసరం. 30,000 కోట్ల రూపాయలు అవసరమైన చోట కేవలం 500 కోట్లు ఇచ్చి బెంగాల్ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మిగిలిన వారు కూడబెట్టుకున్న డబ్బుకి ఇప్పటికే న్యాయం జరగలేదు. శారదా గ్రూప్ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత తమకు జరిగిన ఆర్థిక మోసాన్ని తట్టుకోలేక దాదాపుగా 200 మంది ఆత్మహత్య చేసుకుని మరణించారు. శారదా గ్రూప్లో ఏజెంట్లుగా పనిచేసిన కొన్ని వేల మంది ఇప్పటికీ అనేక అవమానాలు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. విచారణ, కోర్టు కేసులు ఇప్పటికే కొనసాగుతూనే ఉన్నాయి. సుదీప్తో సేన్, దేబ్జాని ముఖర్జీ మరియు 2 తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు. సుదీప్తో సేన్, దేబ్జాన్ ముఖర్జీ ఇప్పటికే జైల్లోనే ఉన్నారు. శారదా గ్రూప్కి సంబంధించిన ఆస్తుల వేలంపాట ప్రక్రియ జరుగుతుంది. కానీ ఇదంతా అనుకున్నంత వేగంగా జరగడం లేదు. కాబట్టి ఎప్పటికైనా తమ డబ్బు తిరిగి వస్తుందన్న ఆశతో ఇప్పటికీ లక్షల మంది అమాయకులు ఎదురు చూస్తున్నారు.
అధిక లాభం అధిక వడ్డీకి ఆశపడి శారదా గ్రూప్లో పెట్టుబడి పెట్టిన చాలా మంది వడ్డీ లాభం లేకపోయినా పర్వాలేదు, తాము పెట్టిన అసలు తిరిగి వచ్చినా చాలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి శారదా గ్రూప్ బాధితులకు ఆఖరికి ఎలాంటి న్యాయం జరుగుతుందో తెలియదు. కానీ ఇలాంటి విషయాలు తెలుసుకుని అధిక వడ్డీ అధిక లాభం అని ఎవరైనా అంటే 1-2 సార్లు అనుమానించాల్సిందే. పెట్టుబడి పెట్టే విషయంలో ఆర్బీఐ, సెబీ లాంటి రెగ్యులేటర్ బాడీస్ వద్ద రిజిస్టర్ అయిన ట్రస్టెడ్ ఇన్స్టిట్యూట్స్లో పెట్టుబడి పెట్టడమే మంచిది. అధిక లాభాలకు అధిక వడ్డీలకు ఆశపడే ముందు శారదా గ్రూప్ చేసిన మోసాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు కొన్ని కొత్త విషయాలు తెలపడంలో ఎంత కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.